మిరర్ కాస్త మసాలా పొడి. అప్పుడు ఇంట్లో సోఫాలో కూర్చొని స్వాతి ఉదయాన్నే రోజాలో తాజాగా వెళ్ళింది రోజంతా ఆ బావుతో వేగాలి వచ్చాక ఇల్లుతో ఎప్పుడు పోతుందో కానీ మహానుభావురాలు అయినా మా బాస్కి అక్కకి గొడవ పెడితే ఇద్దరిలో వచ్చావా వంటేం చేద్దామనుకుంటున్నావు వంట నాకు మాత్రం ఒక కర్రీ ఫ్రై ఎవరు దొరకలేదమ్మా ఇటు విన్నావా ఆ పక్కకి సుజాత వాళ్ళు పోట్లాడుతున్నారంట పని కోసం వాళ్ళు ఎవరో కన్సల్టెన్సీని సంప్రదించారంట మనము అలాగే చేద్దామా సరే అన్నయ్య కనీసం నీ అంత పనివంతురాలైనా పర్వాలేదు మాట్లాడేయచ్చు చాలే కారంలో మండే వెటకారం ఇదిగో ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయి వాళ్ళే పని మంచి చూసుకుంటారు. ఆ నెంబర్ తీసుకుని స్వాతి పాకిజ కన్సల్టెన్సీ ఫోన్ కలుపుతుంది. హలో గుడ్ ఈవినింగ్ పాకిజా కన్సల్టెన్సీ. సరే కానీ మా ఇంట్లో పని చేయడానికి ఒక మంచి మేట్ కావాలి. షూర్ మేడం ఏమేమి పనులు చేయాలి? ఏమేమంటే పొద్దున్న వచ్చి ఇల్లు ఇవ్వాలి బట్టలు ఉతకాలి తర్వాత వంటలో సాయం చేయాలి బట్ వస్తువులేవి మాయం చేయకూడదు. అలాగే సాయంత్రం కూడా ఒక గంట వచ్చి ఇల్లు వచ్చిన తర్వాత వంటలో సాయం చేయాలి. షూర్ మేడం మా దగ్గర చాలా మంచి మేట్స్ ఉన్నారు వాళ్ళకి మేము అన్ని రకాల ట్రైనింగ్ కూడా ఇస్తాము. సరే కానీ ఎంత తీసుకుంటారు? మా దగ్గర చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది మేడం. డైలీ మార్నింగ్ 2 hours ఈవినింగ్ 1 hour మొత్తం డైలీ 3 hours అంటే మంత్లీ 100 hours గంటకి 100 రూపాయలు చొప్పున మంత్లీ ఓన్లీ 10,000 10,000 ఈ పనే కాకుండా ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయా? ఏంటి మేడం మీకు ఈ జాబ్ కావాలా? 1 minute టైంలో ఉన్నది కన్నానంతే. సర్లే కానీ 10,000 అంటే చాలా కష్టం 5,000 చేసుకోండి. సరే మేడం 5,000కి డైలీ 1 hour మాత్రమే పని చేస్తారు అలా ఓకేనా? ఒక గంటలో ఏం పని అవుతుంది? సర్లే కొన్ని నెలల నుంచి చూద్దాం కన్సల్టెన్సీ అంటున్నారుగా. సర్లే కానీ పనమ్మ ఎప్పటి నుంచి అవుతుందో చెప్పండి. అలా కుదరదండి మీరు ముందు మా కన్సల్టెన్సీలో 5,000 ఏటీఎంలో డ్రా చేయకుండా పేటీఎం ద్వారా పే చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత మా ఏజెంట్ వచ్చి మీ మీద ఎంక్వైరీ చేసి మీ వివరాలు సేకరిస్తాడు. మీ మీద పాజిటివ్ రిపోర్ట్ వస్తే మేము మీకు సపోర్ట్ చేస్తాం. అప్పుడు పని మనిషిని మీ ఇంటికి పంపిస్తాం. ఏంటో నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు కూడా ఇంకా గతంగా జరగలేదు. సర్లే కానీ ఒక మంచి పని మనిషి పంపించండి. మీరే చూస్తారు కదా మా సర్వీస్. మా పాకిజా కన్సల్టెన్సీ సేవలు ఉపయోగించుకున్నందుకు మీకు ధన్యవాదాలు. తర్వాత ఎవరు బాబు నువ్వు? మేడం నేను పాకిజా కన్సల్టెన్సీ నుంచి వచ్చాను. మీరు మాకు పనమ్మాయి కావాలని కాల్ చేశారంట కదా, వివరాలు కావాలి. అవునవును సరేగా వచ్చి కూర్చో. థ్యాంక్ యూ మేడం. ముందుగా చెప్పండి మేడం మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఆయన నేను అత్తగారు 2 పిల్లలు. అంటే 5 ఉంటారన్నమాట. అవును. ఓకే మా పని మనిషి సేవలు కేవలం మీ 5కి మాత్రమే వర్తిస్తాయి. అంతకుమించి ఎవరైనా యతనంగా వస్తే వాళ్ళకి అడిషనల్గా ఛార్జ్ చేయబడుతుంది. అంటే మీ ఇంటికి చుట్టాలు వస్తే మీ ఆనందాన్ని కూడా మేము పంచుకుంటాం అన్నమాట. ఆనందం లేదు మీకు ఎక్కువ పే చేయడంలోనూ ఆనందం లేదు. ఏమన్నా అన్నారా? ఇంకా ఏమేమి కావాలి? ఏం చేస్తుంటారు? అంటే అదే మేడం మీరు మీ వారు ఎక్కడ పని చేస్తున్నారు? ఇక్కడ ఉన్న అన్ని కంపెనీస్ కాకపోయినా మీరు పనిచేసే కొన్ని కంపెనీస్ బట్టి మీ స్టాండర్డ్స్ మేము క్యాలిక్యులేట్ చేయబడతాం. అదేంటి మాటలను మీరెలా గుర్తిస్తారు? చూడండి మేడం మా స్టాండర్డ్స్ ఇలా ఉంటాయి. మీరు కాగ్నిజెంట్లో పనిచేస్తున్నారంటే ఇంటెలిజెంట్ అయి ఉంటారు. మీరు సత్యంలో పనిచేస్తున్నారంటే ముత్యం అయి ఉంటారు. అదే మీరు ఐబిఎంలో పనిచేస్తున్నారంటే జన్మ అయి ఉంటారు. గూగులా కంపెనీసి స్నాప్లు తీసి మ్యాప్లు అప్డేట్ చేసే డిపార్ట్మెంటా? R&D డిపార్ట్మెంట్. ఓ R&Dనా? అయితే బాగానే పే చేస్తారు. అంటే మా కంపెనీ
పే చేయదనా? ఎందుకు మేడం నాతో అనిపిస్తారు? మీ కంపెనీలో శాలరీలు ఉంటాయి కానీ ఆ శాలరీలో క్యాలరీలు ఉండవు. మీ 3 months బేసిక్స్ ఇవ్వండి, అలానే 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి, నేను బయలుదేరుతాను. లోన్ అరేంజ్ చేస్తావా? అంతకంటే ఎక్కువ మీకు మంచి పని అమ్మాయిని పంపిస్తున్నాం మేడం. అయినా మా సెక్యూరిటీ మాకు ఉండాలి కదండి. ఇంతకీ మీ ఇంట్లో ఏసీ వైఫై ఉన్నాయా? ఏసీనా? అది ఎందుకు? ఓ లేదా? ఉంది, నా బెడ్రూమ్లో అంతే. సెంట్రలైజ్డ్ కాదా? సరే కానీ వైఫై ఉందా? వైఫై ఇప్పుడు అది ఎందుకు నీకు? అంటే టైంకి వచ్చి టైం షీట్ ఫిల్ చేయాలి, లేకపోతే శాలరీ నిల్ వస్తుంది. మా అప్లికేషన్స్ చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి మేడం వైఫైలో, అందుకని. మీకు కూడా అప్లికేషన్స్ ఉన్నాయా? అవునండి. పరమ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పు. మీరు ఇప్పుడు డాక్యుమెంట్స్ ఇస్తే అవి మేము వెరిఫై చేసి మా వాళ్ళు సర్టిఫై చేసిన మరుసటి రోజు నుండి మీకు పనమ్మాయి వస్తుంది. సరే కానీ మేడం, మా కంపెనీకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అది మీకు ఇస్తాను, చెక్ లిస్ట్ చూసుకోండి. ఆ పేపర్ తీసుకొని స్వాతి చదువుతాలి, పాత బట్టలు ఇవ్వకూడదు. అంటే మా పనమ్మాయిని మీ ఇంట్లో అమ్మాయిలాగా చూసుకోవాలి. మీ ఇంట్లో వస్తువులకి మీరే బాధ్యులు, మాకు ఎలాంటి సంబంధమూ లేదు. పని మనిషిని అనుమానించడం కానీ అవమానించడం కానీ చేయకూడదు. అవునండి. సామాన్లు పోయినా ఏమీ అనకూడదు అనమాట. ఏంటో మరి, మేము టైంకి చాలా విలువిస్తాం. ఒప్పుకున్న టైం దాటిన తర్వాత ఎక్కువ పని చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. ఒకవేళ అలా కావాల్సిన 2 రోజుల ముందే మెయిల్ పెట్టాలి. అంటే మేము ప్లాన్ చేస్తాం కదా. డిగ్నిటీ ఆఫ్ లెవెల్ దృష్టిలో పెట్టుకుని పని మనిషిని గౌరవంగా పలకరించాలి, ఏమే వసా అని పిలవకూడదు. మేడం గారు అలా అండి? అవునండి. ప్రతి సంవత్సరం కనీసం 10% హైక్ ఇవ్వాలి. అది మా కంపెనీ నామ్ అండి. పని మనిషిని ఎక్స్ట్రాగా పే చేయాలి. అది కూడా మా కంపెనీ నామ్ అండి. ఏమబ్బా ఈ ఫ్లైట్ ఓకేనా? ఆఖరిగా పని మనిషి వెనక తిరగకూడదు. ఏమన్నా ఐశ్వర్యరాయ మహేష్ కావాలి తిరగడానికి. సరే కానీ ఒక నెల నుండి చూద్దాం. ఇంకా ఏమైనా కావాలా అబ్బాయి? యాక్చువల్లీ మీ డాక్యుమెంట్స్ ఇస్తే నేను బయలుదేరుతాను. డాక్యుమెంట్స్ అంటే ఇప్పటికంటే ఎలా వస్తాయి? మెయిల్ ఐడి ఇప్పుడు నీకు మెయిల్ చేస్తాను. ఓకే మేడం. 2 రోజుల తర్వాత ఇంకా దయచేయి బాబు. ఎగ్జిక్యూటివ్ వివరాలు తీసుకొని బయలుదేరిన 2 రోజుల తర్వాత ఉదయం 7 గంటలకు మిల్క్ కలర్ శారీలో డిజైనర్ వేసిన చాలా ఫ్యాషన్గా ఉంటుంది. లింగ్ లింగ్ అంటూ కాలింగ్ ఎవరు మేడం మీరు? అప్లై? సరే సరే, నువ్వే అన్నమాట. రా లోపలికి ఇల్లు చూపిస్తాను. ముందు మీ వైఫై పాస్వర్డ్ చెప్పండి, నేను పనికి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవుతావా? సరే తీసుకో. చలికాలంలో కలికాలం అయ్యా. సరే ఇప్పుడు ఇల్లు చూద్దామా? 3 బెడ్రూమ్లు, హాల్, కిచెన్ అన్నీ శుభ్రంగా ఉడవాలి. తర్వాత బట్టలు ఉతికి గిన్నెలు తోమాలి. తర్వాత వంటలో సాయం చేయాలి. అలాగే సాయంత్రం 1 గంట వచ్చి ఇల్లు ఉడిచి వంట చేయాలి. అలా కాదండి, ఇప్పటి నుంచి ఇంకో 1 గంట వరకు అంతే పని. ఎంతైతే అంతే చేస్తా, మిగతా అంతా రేపు చేస్తాను. అయినా మీ ఇంట్లో వాషింగ్ మిషన్, వాక్యూమ్ క్లీనరు, పాత్రలు కడిగే మిషన్ ఇవన్నీ ఉన్నాయిగా? వాషింగ్ మిషన్ అయితే ఉంది, మిగతా 2 లేవు. లేదా? అదేంటి మీ ఆయన గూగుల్లో చేస్తాడంటగా? బాబు సర్లే కానీ ఇంకా పని స్టార్ట్ చేయి. నేను పని స్టార్ట్ చేయాలంటే నాకు కేటీ ఇవ్వాలండి. మీ ఇంట్లో ఏమేమి ఉంటాయో, మీ పద్ధతులు ఏంటో అన్నీ నాకు తెలియాలి కదా. అయినా ఇలా వాషింగ్ మిషన్, వాక్యూమ్ క్లీనర్ తెప్పించండి. ఎల్జీ అయితే బాగుంటాయి. ఇదెక్కడ కర్మరా బాబు, వద్దనుకుంటే ఇది నాకు 2 నెలల క్రితం ముందే పే చేశాను. వద్దనుకుందాం అనుకుంటే ఎలా? సర్లే 1 నెల నుండి చూద్దాం. అయ్యో అది నా చుట్టాలమ్మాయి కాదు, పని మనిషి. సర్లే కానీ ఇంకా పని స్టార్ట్ చేద్దామా? పెళ్లికి బాగా బంగారం పెడతారా నాకు?
వామ్మో వామ్మో, ఇది అప్పుడే పెళ్లి దాకా పోయింది. ఇంకా మా ఆయన లేచే లోపల దీన్ని పంపించేయాలి, లేకపోతే నాకు ఇంటికి రుణం తీరిపోయేలా ఉంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే మీ ఇష్టం, నా ఓలా క్యాబ్ బుక్ చేయండి, నేను వెళ్ళిపోతాను. ఏమ్మా వీడియో వద్దా? ఉంటే మంచిదే. ఇక్కడే ఉన్నామ్మా, నేను క్యాబ్ బుక్ చేసి వస్తాను. ధర్మరా బాబు. ఇందులో స్వాతి తమ్ముడు శంకర్ చాలా ఫంకీగా ఉంది. టాన్ జీన్స్లో నల్ల కలర్లో రోడ్డు మీద తిరిగే బిజీ పర్సన్ లా భలే ఉంటాడు. పాకిస్తాన్ చూసి కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా ఎవరి బ్యూటీ ఇప్పుడే పూసిన పువ్వులా ఉంది. తన అమ్మాయి పార్టీలో నేను హెల్త్ కన్సల్టెంట్ని. ఓ మీకు పెళ్ళైందా? ఇప్పటివరకు ఒక్కసారి కూడా కాలేదు. నాకు ఇప్పటి వరకు ఇలాంటి అమ్మాయి దొరకలేదు. మీరు ఓకే అంటే మనం పెళ్లి చేసుకుందాం. నాకు ఓకే. నాకు డబల్ ఓకే. పిల్లనివ్వడమే. ఇంతకీ నువ్వేం చేస్తుంటా? నేను అదే మన IBM గూగుల్ మైక్రోసాఫ్ట్ ఉన్నాయి కదా, అప్లై చేసా, ఏదో వస్తుందిలే. అంటే సోషల్ సర్వీస్ చేస్తుంటాను. అదే మన రోడ్లు క్లీన్ గా ఉన్నాయో లేదో చూస్తుంటాను. అయితే నీది నాలాంటి ఉద్యోగమే అనమాట. మా కంపెనీలో మాట్లాడి నీకు కూడా నాతో పాటు పని ఇప్పిస్తాలే. సరే. ఇదిగో స్వాతి, నీ తమ్ముడికి ఇప్పటికైనా సరైన సంబంధం దొరికింది. ఎవరితో? అక్క నాకు పిల్ల భలే నచ్చింది. అరే అది పిల్ల కాదా, పని మనిషి. నీ క్యాబ్ బుక్ చేసేటప్పుడు నిన్ను బుక్ చేసిందా? అబ్బా నేను ఇంకా మైక్రోసాఫ్ట్ IBM గూగుల్ అనుకుంటే ఇది నన్ను పనులన్నీ చేస్తుందా? ఇంకా మీ సేవలు నాకు అవసరం లేదు. ఇక్కడ చాలా మంది మీరు పెళ్లి చేసుకునేలా ఉన్నారు. సరే నీ ఇష్టం. మీ మనసు మారితే ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ఇందులో నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. నువ్వు మీ నెంబర్